5 నిమిషాలు ముగిస్తాను. సభాధ్యక్షులు మిత్రులు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు మహేష్ గారు, ఈ కార్యక్రమానికి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి రూపకర్త అయినటువంటి మిత్రుడు వేణుకు, వేదిక మీద ఉన్నటువంటి నా ఉద్యమ సహచార మిత్రులు, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్లె వినయ్ గారికి, తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి ఉద్యమ సహచరుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నబీగా శ్రీనివాస్ గారికి, వెంకన్న గారికి, టీజేఎస్ నాయకుడు కొత్త రవి గారికి, ఎల్బినా నియోజకవర్గ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వెంకటరెడ్డి గారికి, మరి బీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు కీలకంగా పనిచేసినటువంటి ఢిల్లీకి ధర్నాలకు వచ్చినటువంటి మా మోహన్ రెడ్డి గారికి, మిత్రుడు జేఎస్సి జగదీష్ గారికి, ముఖ్యంగా చల్మన్ వాళ్ళ సతీమణి సువర్ణ వదనకు, ఆంధ్ర వలస పాటలో తెలంగాణ అనే ఒక పుస్తకాన్ని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు ఒక 5 రూపాయల పుస్తకాన్ని అచ్చు వేసి దాన్ని ప్రజలకు తీసుకుపోయేటువంటి సందర్భంలో మా బచ్చు సీను అన్న ఈ పుస్తకం బాగుందని చెప్తే మనకు ఒక 5,000 పుస్తకాలు ప్రింట్ చేసి ఏమంటే జగడపాటి రాజగోపాల్ గారి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఇఫ్తార్ పార్టీ ఎల్బీనగర్లో ముస్లిమ్స్ కాకుండా ఇఫ్తార్ పార్టీని పెట్టింది ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఒకటే. ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు 5,000 పుస్తకాలని ప్రింట్ చేసి నాకు ఇచ్చినటువంటి మా సోదరుడు బచ్చు శ్రీనివాస్ గారు. మరి జేఏసీ కార్యక్రమంలో భాగంగా ఇబ్రాహీంపట్నంకి వచ్చినటువంటి సందర్భంలో మిత్రుడు ఇప్పుడు టీవీ5 మిత్రుడు సత్యం గారికి, తెలంగాణ ఉద్యమకార పక్షాన ప్రతి సందర్భంలో పనిచేస్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇంతకుముందు మాట్లాడినటువంటి మిత్రుడు మారయ్య గారు తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ఒక యూనియన్ పెట్టినప్పుడు దాని తర్వాత నేషనల్ మజ్దూర్ యూనియన్ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా రూపాంతరం చెందినప్పుడు గౌరవ అధ్యక్షుడిగా నేను ఉండాల్సినటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమం నడుస్తుందనేటువంటి నేపథ్యంలో హరీష్ రావు గారికి గౌరవ అధ్యక్షుడు ఇచ్చి అశోక్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన, థామస్ రెడ్డి గారి అధ్యక్షతన నేను మారయ్య గారు ఇద్దరు చీఫ్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాం. ఆర్టీసీ వాళ్ళు ఏం చేయాలని మేము ఎక్కడ చెప్పలే. మారయ్య గారు ఆర్టీసీ ఉద్యమం ముఖ్యంగానే పనిచేసింది తెలంగాణ ఉద్యమంలో. దానికి నేషనల్ మజ్దూర్ యూనియన్ విడగొట్టి తెలంగాణలో ఒక ఆర్టీసీ యూనియన్ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆ రోజు ఉద్యమంలో ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ పెట్టించడం. మీకున్నటువంటి ఈ రోజు ఉన్నటువంటి నాయకులు అశోక్ కుమార్ రెడ్డి గారి, థామస్ రెడ్డి గారి ఈ రోజు పెద్ద నాయకులు ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి వల్లనే తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ ద్వారానే మేము చేసినటువంటి కృషి ఆ రోజు కానీ ఈ రోజు కూడా ఆర్టీసీలో యూనియన్ నడిచిందంటే డాక్టర్ సత్యనారాయణ బిల్లాలో స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆర్టీసీ యూనియన్ వద్దని చెప్పినటువంటి నేపథ్యం ఉన్నది. వినోదంతో పంచాయతీ పెట్టుకున్నాం, నాయన నరసింహ గారితో పంచాయతీ పెట్టుకొని ఆ రోజు ఆర్టీసీ యూనియన్ పెట్టాం. మరి ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రారెడ్డి గారి అధ్యక్షత, రాజిరెడ్డి గారికి కూడా సపోర్ట్ చేసి ఇక్కడ రెడ్డిపూర్లో ధర్నా చేసినటువంటి చరిత్ర మాకున్నది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి ఏ కార్యక్రమం వచ్చినా ఆటువంటి పరిస్థితుల్లో కోయడకు సంబంధించినటువంటి మిత్రుడు తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సామల వెంకరెడ్డి గారి అధ్యక్షతన సామల వెంకరెడ్డి తోటి ఎన్నో సందర్భాలు మేము కార్యక్రమాలు తీసుకొని ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ప్రచారం కానీ తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కానీ చెప్తూ పెంపొందించినప్పుడు సీని కానీ వాళ్ళ తమ్ముడు నబ్బి గారు మధు కానీ లేకపోతే మా మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసినాం. ఇంకొక విషయం ఏంటంటే చంద్రారెడ్డి గారు వాళ్ళ తమ్ముడిని కర్మనాథ్ డివిజన్ ప్రెసిడెంట్ గా టీఆర్ఎస్ పార్టీ నేను ఇన్ఛార్జ్ వెళ్ళినప్పుడు టీఆర్ఎస్ పార్టీ కర్మనాథ్ డివిజన్ కూడా అధ్యక్షుడికి ఇచ్చడం చంద్రారెడ్డి గారి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధం. అదే కాకుండా ప్రదీప్ రెడ్డి గారితో కూడా నాకు యూనివర్సిటీ కంటే ముందు నేను డిగ్రీ చదువుతున్నప్పటికీ ప్రదీప్ అన్నతో కూడా మాకున్నటువంటి సంబంధం ఉన్నది. ఆ ముగ్గురు కూడా ఫ్యామిలీతో ఉన్నటువంటి అటాచ్మెంట్. దాంట్లో భాగంగానే చంద్రారెడ్డి గారు చనిపోతే కూడా ఆరాధనటువంటి సంస్కృత సభలు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి సంస్కరణ సభలు పెట్టినాం. ఈ రోజు కొంతమందికి అపోహలు ఉన్నాయి. ఈ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఏంది, ఆయన ఇచ్చే సర్టిఫికెట్ ఉన్నటువంటి
పార్టీ ఈయన బీఆర్ఎస్ పార్టీ ఈయన లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఏం చేస్తుందని చెప్పి కొంతమంది గుసగుసలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం మొక్కవని దీక్షతోటి ఎన్నో కేసులు పెట్టుకొని అన్ని రకాలుగా నేను, నా కుటుంబం, నా సతీమణి, మా పిల్లలందరూ కూడా ధర్నాలు చేసి రోడ్డు పైకి వచ్చి ఆనాడు 2009 నవంబర్ 29న కేసీఆర్ సాక్షిలో తెలంగాణ వచ్చిన నినాదంతో పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆనాడు ఎల్బీనగర్ నేను కిరోసిన్ వేసుకున్నా, నాతో పాటు ఉన్నటువంటి శ్రీకాంతాచారి పెట్రోల్ వేసుకున్నాం. ఆ రోజు సజీవ సాక్ష్యమైనటువంటి మా బీరెల్లి రెడ్డి ఉన్నాడు, మోహన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు. మరి అదే శ్రీకాంతాచారి ఆత్మహత్య తర్వాత 3 రోజుల మృత్యుతో పోరాడి శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి బలిదానంతో తెలంగాణ రాష్ట్ర ఒక సంకేతాన్ని యావత్ భారతదేశానికి ప్రపంచానికి తెలియజేసినటువంటి ఘనత ఎల్బీనగర్ ఉద్యమకారులకు. ఎక్కడ కూడా ఎల్బీనగర్ లో ఉద్యమం కీలకంగా పనిచేసినా, ఉప్పల చేసినా, ఇబ్రాహీంపట్నంలో చేసినా హైయెస్ట్ జరిగింది తెలంగాణకు గేట్ వే ఆఫ్ తెలంగాణ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎల్బీనగర్ సింహద్వారం అయింది, ముఖద్వారం ఇది. దాని పక్కకు తోడుగా మా చల్మారెడ్డి గారు ఉన్నారు, మా డబ్బికా సీన్ ఉన్నారు, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆయన పక్కన పోతే మున్గోడుకి వెళ్ళి ఉన్నారు, ఇటు తగ్గకపోతే ఉప్పూరుకి వెళ్ళి ఉన్నారు. మేము ఉద్యమం చేసిన మాట వాస్తవం. దానికి ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు ఎవరు ఆర్థికపరంగా అందించినా అందించకున్నా మా క్షేత్రాల కాడికి ఉద్యమకాలను కాపాడుకుంటూ వచ్చినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 2001 నుండి కూడా ఈ రోజు వరకు 2026 అంటే 25 సంవత్సరాలు, 2 పుష్కరాలు, 12 సంవత్సరాలు వేసుకుంటే కూడా వనవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది. అన్నీ అయిపోయినటువంటి నేపథ్యంలో మేము పనిచేసుకుంటా ఉద్యమకారుల కోసం పనిచేస్తున్నాం. ఆ రోజు ముందు జాగ్రత్తగా చేసినంటే జేఏసీ ఏర్పాటు చేసిన తర్వాత జేఏసీలో కూడా నాకు భాగస్వామ్యం ఇచ్చి జేఏసీ అధికార ప్రతినిధిగా నేను హైదరాబాద్ లో అధికార ప్రతినిధిగా పనిచేసిన. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇన్ఛార్జి ఉండుకుంటూ జేఏసీలో పనిచేసి సబ్బాన వర్గాల్లో పనిచేసాం. సడక్ బంధులు ఉన్నాం, మానవ హారంలో ఉన్నాం, మిలియన్ మార్చిలోనూ, వంట వారంలోనూ అన్నింటిలో కూడా కీలకంగా పనిచేసినటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మళ్ళా ఉద్యమానికి ఒక ఊపు అందుకుంది. ఢిల్లీలో కూడా బిల్లు పెట్టేటప్పుడు ఎల్బీనగర్ నుండి 100 మందిని తీసుకొని పోయి ఢిల్లీలో బిల్లు పెట్టేటువంటి సందర్భంలో మేమున్నాం. మళ్ళీ అత్యధికంగా ఒక భగవంతుని ఊరేగింపించినట్టు కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ మేము ఊరేగింపులో కూడా ప్రధాన తీసుకొచ్చినటువంటి ఘనత ఎల్బీనగర్ నియోజకవర్గం ఉద్యమకారులకు అనేది మాకున్నది. ఉద్యమకారుల కోసం అన్ని వేళ పనిచేసినాం. సరే మా పార్టీలు అది ఇచ్చిందా, ఏది ఇచ్చిందా, ఆయన ఏం చేసిండు, కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండు, ఏమి అంటే నీళ్ళు ఇచ్చిందా, నిధులు ఇచ్చిందా, నియామకాలు ఇచ్చిందే, మాకు ఒక గుర్తింపు అయితే వచ్చిందంటే బికాస్ ఆఫ్ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ కూడా వచ్చింది, ఉద్యమకాలంలో వచ్చింది. ఇవాళ పార్టీని ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఏ పార్టీలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసిన తెలంగాణ రాష్ట్ర సాధనలో మాకంటే ఒక ఉద్యమకారుల కంటే ఒక లైన్ ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది. భారతదేశ స్వతంత్ర సంగ్రామం చూడకపోవచ్చు, కానీ తెలంగాణ ఉద్యోగంలో పనిచేసేందుకు ఒక గర్వకారణం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి ఒక గొప్ప చరిత్రని రేపటి కాల భవిష్యత్ తరాలకు మా పిల్లలు కావచ్చు, మనరాలు కూడా చెప్పేటువంటి సందర్భంలో ఈ వేదిక మీద ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకత్వ లక్షణం ఉన్నది. మా అందరూ కూడా ఒక గౌరవం ఉన్నది. దాంతో పాటు మీరందరూ కూడా నాకు మద్దతు తెలిపినటువంటి నేపథ్యం ఉన్నది. ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మద్దతు తెలిపింది. కాబట్టి మనందరికీ ఉద్యమకాలందరూ కూడా మనకు చరిత్ర ఉంది, గర్వంగా చెప్పుకునేటువంటి అంశం ఉంది. ఈరోజు ఆంధ్ర వలస పాలన, ఆంధ్రాని పంపించినమా, లేకపోతే 2014 జూన్ 2 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి 18 సంవత్సరాల దృష్టం ఇంకా ఉద్యమకారులకు న్యాయం జరగలేదన్నటువంటి విషయాన్ని గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మేనిఫెస్టోలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత జేఏసీ నాయకులతో కూడా మాట్లాడి కుమార్ గారు పక్షాన మాట్లాడినటువంటి నేపథ్యంలో ఆరోగ్య ఉద్యమకారుల కోసం మేము ఒక మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 250 గజాల జాగా గుర్తింపు అంశం, అట్లనే పెన్షన్ అంశాన్ని మేము పరిశీలిస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తామని చెప్పి అవకాశం ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి కారణమైనటువంటి ఉద్యమకారులు మనం చాలా మంది డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యమకారులందరూ కూడా సపోర్ట్ చేసింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అటుపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇటు వచ్చింది, వాళ్ళ ప్రభుత్వంలో ఉంది. కానీ 2.5 సంవత్సరాల నుండి ఎన్నో రకాల సందర్భాలు విన్నపాలు ఇచ్చినాం, విజ్ఞప్తులు చేసినాం, అన్ని చేసిన తర్వాత చిట్ట చివరికి వాళ్ళ ఒక గుర్తింపు కమిటీ అనేది ఒక గుర్తింపు కమిటీ 5 వ్యక్తులతోటి, కేశవరావు గారితో, పొన్న ప్రభాకర్ రావు గారితో, మరి కోదండరాం సార్ తోటి, అట్లనే ఉద్యమ నాయకుడు ఉద్యమ సహచరుడు మోతే శోకర్ రెడ్డి, రాముల నాయకు అంతకి దయాకర్తో ఒక కమిటీ వేసి, ఈ కమిటీ వేస్తే ఆ కమిటీ విధి విధానాల కోసం జరుగుతున్నటువంటి చర్చలు ఈ క్రమంలో, ఈ 12 సంవత్సరాల క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు
ఒకసారి 5 సంవత్సరాలు అవకాశం ఇద్దాం. ఫస్ట్ 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత ఇంకెక్కడైనా అవకాశం ఇస్తేనేమో రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే పాలన పరంగా కావచ్చు, ఎక్కడైనా అవకాశం ఇస్తే దాదాపుగా 90% ఉద్యమకారులకు ఎవరు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇది వాస్తవం. పార్టీలో కూడా మనం కొట్లాడినా ఆ రోజు ముందు చూపుతోని కోదండరాం గారు సార్ చెప్పిండు, ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులు పని అయిపోలేదు, దాన్ని చక్కదిద్దేటువంటి కార్యక్రమం ఉంటుంది, దానికోసమే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అని చెప్పి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించి 2014లో చెన్నారెడ్డి గారి అధ్యక్షత దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం, దాని ద్వారా ఈ సర్టిఫికెట్ ఇచ్చడం. కొంతమందికి అపోహలు, ఈ సర్టిఫికెట్ ఏమన్నా జిందత్ ఇది బరాబర్ జిందత్ రెస్పాన్సే. దీని ద్వారానే ఎవరైతే గుర్తింపు ఉందో డెఫినెట్ ఆ గుర్తింపు కానీ ఉన్న వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్న కాడికి కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడి మేమున్న మా సంతకం ఉన్నది, దీనిలో కోదండరాం గారి సంతకం ఉన్నది, దాని ద్వారా ప్రభుత్వం మెడల్ నుంచైనా పనిచేపించేటువంటి బాధ్యత మా భుజస్కంధాలను చేసుకుంటాం. మా నమ్మకం ఉమ్ము చేయకుండా పనిచేసినటువంటి మహేష్ కావచ్చు, సీనియర్ కావచ్చు, లేకపోతే వేలు కావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగదీష్ కావచ్చు, మా బచ్చ కావచ్చు, మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే కోరే సాయిరాం కావచ్చు, వీళ్ళందరూ కూడా మీరు సూచిస్తారు. అలాంటి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. మరి భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు, ఆర్టీసీ వర్కర్స్ ఉన్నారు, అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఇవే కాకుండా మేము తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నుండి ఇక్కడ వీఆర్ఏల కోసం కూడా పనిచేసినాం. అక్కడ ఉన్నటువంటి గుండెలు రైతులు ఉంది, అక్కడ 56 మంది తోటి మేము కమిటీ చేసినాం. దాని కూడా యూనియన్ అధ్యక్షుడుగా నేనున్నాను. అంటే ఇబ్రాహీంపట్నం తోటి ఉన్నటువంటి సాన్నిధ్యం కోసం చెప్తున్నా. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నన్ను కూడా గుర్తుపడతారు. మరి పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ప్రప్రదంగా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఎందుకంటే రంగారెడ్డి జిల్లా జేఏసీ చైర్మన్ గా పనిచేసినటువంటి మిత్రుడు చెన్నారెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెన్నారెడ్డి గారి సంస్మరణ సభ చేసినాం. చాలా మంది ఉద్యమ వీరులు చనిపోయినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి చాలా కార్యక్రమాలు చేస్తాం. అది తెలియవచ్చు, తెలియకపోవచ్చు, కానీ మేము నికార్సైనటువంటి తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి సంస్థ తప్ప ఈ రాజకీయ లాభం కోసమో రాజకీయ అపేక్ష కోసమో పనిచేసేటువంటి విధానంతో మేము పనిచేయట్లేదు. ఇది ఏ పొలిటికల్ పార్టీ కూడా ఒత్తాసు వర్గేటువంటి కార్యక్రమం కాదు. నికార్సైన వర్గం మా ఆందోళనతో కొట్టుకున్నాం. ఈ రోజున్న పాలకులతో కొట్లాడడానికి పెద్ద భయం లేదు, విశ్వసించలేదు. నికాల్సిగా పనిచేస్తాం, నిబంధనలతో పనిచేస్తాం. ఉద్యమకారుల కోసం వచ్చేటువంటి ప్రతి అంశంలో రేపు జరగబోయేటువంటి 30 తారీఖు శనివారం ఉదయం సుందరయ్య విద్యాల కేంద్రంలో ఒక చర్చాగోష్ఠి కార్యక్రమాన్ని పెట్టి ఉన్నటువంటి గుర్తింపు కోసం పనిచేస్తున్నటువంటి కమిటీ ఏదైతుందో ప్రభుత్వం కమిటీ చేస్తుందో ఆ కమిటీ సభ్యులందరినీ కూడా ఆ రోజు శనివారం రోజు ఉదయం సుందరయ్య విద్యాల కేంద్రాన్ని పిలుస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం నుండి ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి నాయకత్వంతో ఒక నివేదికని మనకు కావాల్సినటువంటి గుర్తింపు ఇచ్చి మనం ఏం చేస్తున్నాం దానికోసం పనిచేస్తున్నటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి గుర్తింపు కమిటీ సభ్యులకు ఇస్తున్నాం. దాంతో పాటు గుర్తింపు కమిటీకి సభ్యులు కూడా ఒక సూచన చేసినాం. రీసెంట్ గా ఏం చేసినామంటే ఉద్యమకారుల సంఘాలు ఏమున్నాయి, ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి నాయకత్వం ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా సబ్ కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఆ కమిటీలో భాగస్వామ్యం చేయాలని చెప్పి మేము కోరినాం. ఈ పార్టీ కోసం టీఆర్ఎస్ పార్టీని తిట్టడం కోసమో లేకపోతే భారతీయ జనతా పార్టీని మోయడం కోసమో కాంగ్రెస్ పార్టీని గుజారెత్తుకోవడం కోసం పనిచేసేటువంటి సంస్థ కాదు. నికార్సుగా తెలంగాణ ఉద్యమకారుల కోసం పనిచేస్తాం, ఉద్యమకారుల సంక్షేమం కోసం పనిచేస్తాం. చంద్రబాబు యొక్క ఆత్మ తృప్తి అయ్యేటట్టు లేకపోతే మా శ్రీకాంతాచారి కావచ్చు, జయశంకర్ సార్ కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, మా సింపుల్ యాదయ్య కావచ్చు, విశాల్ రెడ్డి కావచ్చు, పోలీస్ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళందరూ కోరుకున్నటువంటి ఉద్యమకారులు కోరుకున్నటువంటి ఉద్యమ అమలు వీరులు ఎవరెత్తున్నారో వాళ్ళ కుటుంబాలకు ఫస్ట్ ప్లేట్ ఇస్తారో 1969లో చేసినటువంటి ఉద్యమకారులను గుర్తించమని చెప్తున్నాం. దాంతోపాటు 96, 97, 98 జనసభలో పనిచేసినటువంటి నాయకత్వం ఉన్నది. కానీ 2001 నుండి జేఏసీ ఏర్పడేంత వరకు 2009 వరకు 2009 డిసెంబర్ 23, 24 జేఏసీ ఏర్పడేంత వరకు పనిచేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, రాష్ట్ర నాయకులు, భారతీయ జనతా పార్టీలో కలిసి వచ్చిన వాళ్ళు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కలిసి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా సిపిఐ వాళ్ళు కలిసి వచ్చిన వాళ్ళందరూ కూడా బాధ్యత ఉన్నది. వాళ్ళందరూ యొక్క సలహాలు సూచనలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులకు ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. రేపు జరగబోయేటువంటి వేదిక ఈరోజు ఇమ్మీడియట్ గా చెప్పగానే ఇంతమంది వచ్చినట్టే ఉద్యమ స్ఫూర్తి
స్పిరిట్ ఏ రకమైన ఇబ్రాహీంపట్నం ఆ చరిత్ర ఉంది, ఆ స్పిరిట్ ఉంది. ఇంకా భగవాన్ దీక్షతో పనిచేస్తున్నాం. ఆ నాయకత్వం కోసం మేము ఒక దాదాపు 3-4 రోజుల నుండి ఫస్ట్ ఇబ్రాహీంపట్నంలో పెట్టాలని చెప్పినాం. ఇది ఒక ఇబ్రాహీంపట్నంతో నాంది ప్రస్తావన. ఇబ్రాహీంపట్నంతో 119 నియోజకవర్గాల ఉద్యమకాల సంక్షేమ సంఘం పనిచేస్తుంది. 119 నియోజకవర్గాల పోయి పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకాలని గుర్తింపు ప్రక్రియని మేము చేస్తాం. ఆ సంఘం తర్వాత ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇస్తాం. మా దగ్గర ఉన్నటువంటి డాటాని దాదాపుగా జేఏసీకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ సమర్పించినటువంటి డాటాలో దాదాపుగా నేనే ఒక 1000 మంది డాటా ఇవ్వడం జరిగింది. ఎల్బీనార్ అనుకోండి, మహేశ్వరం అనుకోండి, ఉప్పల్ అనుకోండి, ఇబ్రాహీంపట్నం అనుకోండి, నల్లగొండ సంబంధించినటువంటి నాయకులతో కూడా డాటా తీసుకొని టెంటేటివ్ గా డాటా ఇచ్చాం. ఇదే కాకుండా శనివారం రోజు తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ సంఘం ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాం. మీకు ఎవరు ఎక్కడ ఉన్నా ఆ వెబ్సైట్ ఈజీగా అప్లోడ్ చేసే విధంగా కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటాం. ఆ వెబ్సైట్ లింక్ మొత్తం కూడా కోదండం సార్ గారికి ఉపయోగించి దాని ద్వారా గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేసే దాంట్లో మేము కీలకంగా పనిచేసే దాంట్లో ఒక సారథిగానే ఉంటుంది తప్ప మా బ్రిడ్జ్ లాగానే ఉంటుంది తప్ప మేమేదో చేస్తామని చెప్పట్లేదు. డెఫినెట్ గా ఉద్యమకారుల కోసం పనిచేసేటువంటి విషయాలు వచ్చినప్పుడు ఉద్యమకారుల కోసం పనిచేస్తాం. పార్టీలన్నీ పక్కన పెడతాం. ఏ పార్టీ వచ్చినా దాన్ని ఇంకా పోయేటువంటి పరిస్థితి కాదు. ఉద్యమం చేసినాం కాబట్టి 14 ఏళ్ళు రోడ్ల మీద కూర్చున్నాం. తిండెలక తెప్పలక అన్ని చేసాం. ఒక ఆయన పొద్దున ఫోన్ చేసి అది మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకున్నాడు. కొత్త దుకాణం కాదు, ఇది పాత దుకాణమే. ఆ దుకాణంతో పని చేసినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చినాం. బిడ్డ నువ్వు లేకపోతే నిన్ను కూడా తిరిపేదాకా కూడా కీలకంగా పనిచేస్తాం. ఉద్యమకాల యొక్క గొప్పతనం అది. ఉద్యమకాల యొక్క ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ తప్పకుండా మరొకసారి ఉద్యమకాల యొక్క ఆత్మీయ సమావేశాలు పెట్టండి. దానికోసం మనం మళ్ళీ వస్తాం. ఇంకా చాలా మంది రావాల్సిన వాళ్ళు ఉండే సమయభావన వల్ల వారికి సమాచారం అందకపోతే ఆ సమాచారాన్ని అందజేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బృందం కూడా కీలకంగా పనిచేస్తుంది. నాకు సంబంధించిన వారు కూడా ఎవరు ఉంటే నేను కూడా చెప్తాను. పత్రికా ముఖం ద్వారా కావచ్చు, మా వీక్లీ న్యూస్ ద్వారా కావచ్చు, విశ్వకుల పత్రిక ద్వారా కావచ్చు, వారు కూడా తెలియజేసేటప్పుడు కీలకంగా పనిచేస్తాం. పార్టీలతో సంబంధం లేదు, బీఆర్ఎస్ తోటి సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, భారతీయ జనతా పార్టీ తోటి సంబంధం లేదు. వ్యక్తిగతంగా పార్టీలు వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు వాళ్ళ కోసం పనిచేద్దాం. ఇప్పుడు మాత్రం ఉద్యమకారుల కోసం పనిచేద్దామని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గ ఉద్యమకారులందరూ కూడా పేరు పేరున నమస్కారం చెప్తూ ఆలస్యంగా వచ్చేందుకు క్షమించమని కోరుతూ మరొకసారి అందరినీ కూడా ఉద్యమకాల ఆత్మీయ సమావేశానికి మరొకసారి కూడా వేదిక చేద్దాం. శనివారం రోజు ఉదయం మాత్రం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకాలకు రెట్టింపుగా ఆ రోజు వచ్చి విజయవంతం చేసే దాంట్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కీలకంగా ఉంటుంది. మరి దానికి బాధ్యత వహించాల్సినటువంటి మా మహేశ్వరి కావచ్చు, సీనన్న కావచ్చు, వేణు కావచ్చు, జగదీష్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది అందరూ కూడా ఉన్నారు. దాన్ని జాగ్రత్తగా తీసుకుని 10:30 వరకు సుందరయ్య విజయనగరం బాలనగరానికి మీరందరూ కూడా తప్పకుండా పిల్లా పాపంతో రావాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. జై తెలంగాణ.